హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందికి విషయాన్ని చెప్పగా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యతో బాలింత ఇబ్బంది పడుతోందని, తమకు సంబంధం లేదంటూ గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు. అయితే అప్పటికే నిర్మల మృతి చెందినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన మృతురాలి బంధువులు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిర్మల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. మృతదేహాన్ని పోలీసులు తమకు తెలియకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మరదలకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డెలివరీ టైం అయిందని చెప్పేసి నిన్న డెలివరీ అయింది సార్. మామూలుగా ఆపరేషన్ చేసిరు, మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసినారు. చేసిన తర్వాత నిన్న తల్లి పిల్లలందరూ బాగానే ఉన్నారు. తర్వాత ఈరోజు నిన్న జరిగింది బుధవారం రోజు. ఈ రోజు ఏమైందంటే వేరే రూమ్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అన్నారంట. సరే వేరే రూమ్ షిఫ్ట్ చేయడానికి ఆమెను బెడ్ మీదకి లేపారు. లేపేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, వాళ్ళు టెస్టులు చేసి లేపాలి. అంటే బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎట్లుంది అనేది వాళ్ళు టెస్టులు చేసి ఆమెను బెడ్ మీదకి లేపి నడిపియడమా, వేరే స్ట్రెచర్లో తీసుకుపోవడం, లేదా వీల్ చైర్లో తీసుకుపోవడం చేయాలి. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే వితౌట్ టెస్టింగ్, ఏ టెస్టులు చేయకుండా కూడా ఆమెను అన్నదానం బెడ్ మీదకి లేపి నడవని చెప్పేసి నడిపించారు. ఒక 2 అడుగులు వేయగానే ఆమెకు చక్కెర వచ్చినట్టు, బీపీ ఎక్కువైందో తక్కువైందో ఇట్లా కుప్పగిలినట్టు అయింది. వెంబడే మా పక్కకి వెళ్ళి మా వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పట్టుకొని అప్పటికే బ్రీతింగ్ ఎక్కువ అవుతుందంట, దమ్ము ఆయాసంలాగా వస్తుందంట. బెడ్ మీద వండుకున్నప్పుడే దమ్ము వస్తుందని చెప్పినట్ట ఫస్ట్, అంటే లేపక ముందుకు చెప్తే ఏమైందనంటే ఏం కాదమ్మా పర్వాలేదు అట్లనే వస్తుంది, ఇప్పుడు ఆపరేషన్ ఉంది కదా ఏం కాదని. అప్పుడే దమ్ము వచ్చినప్పుడే వాళ్ళు చేసి ఉంటే, ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఉంటే ఇంత ఘోరం జరగకపోయేది. చేయలేదు, అది చెప్పింది అది పట్టించుకోలేదు. దమ్ము వస్తుందని చెప్పింది కూడా పట్టించుకోకుండా ఆమెకు టెస్టులు చేయకుండా పైకి లేపి నడబెట్టారు. అందులోనే ఆమెకు బీపీ ఎక్కువైందో తక్కువైందో అందులో కుప్పకూలిపోయింది. అప్పటికే తెల్లకన్ను లేచిందని అన్నారు. ఏం జరిగిందో తెలియదు. మొత్తం మీద ఇక్కడ డెడ్ అయిపోయింది సార్. ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలో చనిపోయింది. నిన్న మా మరదలకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డెలివరీ టైం అయిందని చెప్పేసి నిన్న డెలివరీ అయింది సార్. మా లేపురు అంటే మేము మా అత్తమ్మ నేను ఇట్లా పట్టుకొని పోతుంటే ఆమె ఇట్లా పోయింది సార్. ఇట్లా పోగానే ఆ డాక్టర్లు కొంచెం పక్కకు విన్నారు, వచ్చి మన కుర్చీ మీద కూర్చుని పెట్టారు సార్. ఆమెకేమో దమ్ము లేకొస్తుంది సార్. వాళ్ళేమో ఏం కాదు పండుకో నీకు మంచిగానే ఉన్నాయి, మళ్ళీ బీపీ అన్ని చూసి పండుకో అని చెప్తారు సార్. ఆమెనేమో ఆయాసం వస్తుందా, నాకు ఎట్లయితుంది అని చెప్తే ఎట్లయితుంది అంటే నాకు ఆయాసమే వస్తుంది అక్క, నాకు కళ్ళలో తిరుగుతలేదు, ఏది తిరుగుతలేదు, నాకు దమ్ము లేకనే వస్తుంది అని చెప్పింది. అట్లా అయినా వాళ్ళు అది ఒక మన గ్లూకోజ్ పెట్టారు. ఆ గ్లూకోజ్ ఇట్లా ఎక్కలేదు ఆమెకు. అక్కడికి ఉక్కులాడుతారు అందరూ. ఉక్కులాడి అన్ని చూసే వరకు ఆమెకు ఇంకెక్కువ అవుతుంది. ఇట్లా ఆమెకి వేరేది ఉంది, ఇల్లు వేరే చేస్తారు. దమ్ము లేక ఆమెకు వస్తుంది, ఏం కాదు ఇట్లా కడుపులో ఆసర లేదుగా, అట్లా అవుతుంది పండుకో చేసేపు అని వీళ్ళు చెప్తారు. ఆమెకేం దమ్ము లేకొచ్చి ఇట్లా పడిపోతూనే ఉంది, ఇట్లా పడిపోతూనే ఉంది. ఆయాసం ఎక్కువ అయ్యి ఇంకా సరిగా అందరు మిషన్లు తెచ్చి అవన్నీ పెట్టే వరకు ఆమెకు మిషన్ లేడు, నడుస్తలేవు. ఆ మిషన్ ఆక్సిజన్ అంతలేదు ఆమెకు. వేరే హాస్పిటల్ అంత తీసుకోవాలని చెప్పిరు. అవన్నీ మిషన్లు పెట్టి ఇట్లా కొట్టిరు, ఇట్లా ఆమెను ఇట్లా ఛాతి మీద ఇట్లా కొట్టిరు. అవన్నీ చేసిరు. మమ్మల్ని బయటకు అని మమ్మల్ని ఉండనిస్తలేరు ఆడ. ఇక వాళ్ళే చుట్టుముట్టు ఉన్నారు. ఇక చుట్టుముట్టు ఉండి ఏం చేసిరు, ఇన్ని చనిపోయింది అన్న ఆమె. ఇన్ని చనిపోయినాక అక్కడ తీసుకుపోయింది.